వీఆర్ వెరీ ప్రాక్టికల్ సార్. నాన్నగారు నేను 10 వాడు 12 ఏళ్ళప్పుడే ఆయన చనిపోయారు సార్. నాకు తెలియదా సార్ జనాలు అలా మాడుకుంటారో, సక్సెస్లో ఉన్నప్పుడు ఇంటికి ఎంతమంది వస్తారో, ఫెయిలియర్లో ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు ఎంతమంది రారో అన్నీ తెలుసు సార్. సో నాకు ఇప్పుడు నా దగ్గరే చాలా మంది 100 సార్లు చెప్తారు, బాగొడుతున్నావు మీ ఇంటి కొట్టలేకపోతున్నావు చాలా మంది అంటారు సార్. అయ్యి ఎందుకంటారు సార్, చాలా కపుల్ ఫిల్మ్ చాలా అనేవాళ్ళు సార్. అవన్నీ దే ఆర్ జస్ట్ రియాక్షన్ ఏంటి? ఏముండదు సార్, ఐ స్మైల్ అండ్ వాక్ అవే సార్. ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ. ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ సార్. నేను అస్సలు పట్టించుకోను సార్. నేను కుదిరినంత వరకు నెగిటివ్ అసలు విన్ను సార్. స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే అసలు, అంతకంటే ఎక్కువ చేయను సార్. అన్న కష్టపడి సక్సెస్ అయినా, నేను కష్టపడి సక్సెస్ అయినా, నేను మమ్మీ అన్న సక్సెస్ అయ్యాం సార్. ఇట్ ఈస్ బికాజ్ ఎవ్వరు లేనప్పుడు మేము ముగ్గురే ఉన్నాం సార్. మాకు సక్సెస్ అంటే ఇట్ ఈస్ ముగ్గురిది, అది ఫెయిలియర్ అంటే అది ముగ్గురిది. సో ఒక్క క్షణం కూడా అన్న ఎప్పుడు వాడికి వచ్చింది ఇటు నాకు రాలేదేంటి అనే థాట్లో ఎప్పుడు వెళ్ళడు సార్. అది అతను ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ కెన్ సే ఇట్ విత్ కాన్ఫిడెన్స్. హీ విల్ నెవర్ డూ దట్ బికాస్ హీ నోస్ హౌ మచ్ దిస్ సక్సెస్ మీన్స్. వర్షం సినిమా తర్వాత నాకు మ్యాడ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు యాజ్ అ ఫ్యామిలీ వీ డెంట్ హ్యావ్ సక్సెస్. యా, సో వీ నో సార్, వీఆర్ నాట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వీఆర్ టుగెదర్. దట్ ఈస్ మెయిన్, అది చాలా ఇంపార్టెంట్ సార్. అది అదేలే. అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు సంతోష్, కొన్ని సినిమాలు ఎందుకు చేశావు నువ్వు అని అడిగాను. అవును సార్, ఆ సినిమాలు చేయబట్టే ఈరోజు మేము మా ఫ్యామిలీ ఇలా ఉంది. అవును సార్, 100% సార్. కోవిడ్ టైంలో ఎవరికి ఉద్యోగాలు లేవు సార్, ఎవరికి డబ్బులు లేవు సార్. ఇల్లు రన్ అవ్వాలంటే ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, ఇల్లు రెంట్ కట్టాలి. వీటన్నిటి డబ్బులు ఎవరు ఇవ్వరు సార్. అది అన్న చాలా సినిమాలు పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చింది సార్. అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల ఫ్లాప్ అయ్యాయి సార్. రిలీజ్ డేట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు సార్. అది వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల పోయినాయి సార్. చాలామంది నన్ను అడిగారు సార్, అన్నీ ఎందుకు అలా బ్యాక్ టు బ్యాక్ చేశారు. వాడు బ్యాక్ టు బ్యాక్ చేయలేదు, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి అంతే. చాలా సినిమాలు గ్యాప్ చేశారు, బట్ అవి ఆగి ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అది వాడి కంట్రోల్లో లేదు. నేను కాలేజ్కి వెళ్ళాలంటే వాడు పని చేస్తే డబ్బులు కడితే నేను కాలేజ్కి వెళ్ళాను సార్. నాకు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా కాలేజ్ లైఫ్ గురించి చాలా హ్యాపీగా చెప్పుకుంటాను సార్. నా ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు నేను చాలా షేర్ చేసుకుంటా. అవన్నీ నాకు మెమరీస్గా ఉన్నాయంటే అది వాడు కష్టపడి ఆ సినిమాలు చేసినందుకే నాకు కాలేజ్ లైఫ్ వచ్చింది సార్. వాడు డబ్బులు కడితే, ఫీజు కడితే నేను వెళ్ళాను సార్ కాలేజ్కి. సో లేదు సార్, ఐ డోంట్ థింక్ ఎనీ డే వీ గెట్ టు వర్క్. మనకు నచ్చిన పని చేసామంటే దట్ ఈస్ సక్సెస్ అంతే సార్. ఈ మనీ ఇవన్నీ అంటారా, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ అదేమంటారా, బై ప్రోడక్ట్. అంతే సార్, 100% సార్. అంటే మీ బ్రదర్స్ ఇద్దరి మధ్య అంటే తను ఎందుకు అన్నయ్యకి ఇట్లాగా ఫ్లాప్లు వస్తున్నాయి, లేకపోతే హిట్లు ఎందుకు రావట్లేదు, పాజిటివ్గా హిట్లు ఎందుకు రావట్లేదు అన్న పాయింట్లో ఎప్పుడైనా నువ్వు మీ అన్నయ్యతో డిస్కస్ చేసేవాడివా చేస్తున్న కథల గురించి? సార్ ఇప్పుడు ఏదో నా టైం బాగుండేదో 2 సినిమాలు హిట్లు పడ్డాయి సార్, 3 పాజిటివ్ కనపడుతుంది. దాని డజన్ మీన్ వాడికంటే స్టోరీ జడ్జ్మెంట్ నాకు చాలా బాగుందని మీనింగ్ కానే కాదు సార్. అదే సార్, ఇందాక పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లే హిట్ చేయలేపారు వాడి సినిమా అంటే, ఇంకా ఇట్ ఈస్ జస్ట్ టైం, ఇట్ ఈస్ నోబడీస్ ఫాల్ట్. మనకి ఏది ఎప్పుడు రావాలో ఎక్కడో రాసింది సార్, డిసైడ్ అయిపోయింది, అది అప్పుడే వస్తుంది సార్. మనం గింజుకుని ఇచ్చినా సరే ఏమి రాదు సార్. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ దట్ కరేజ్ టు కమ్ బ్యాక్, కీప్ కమింగ్, కీప్ ట్రైయింగ్. ఆ టైం వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండడమే మన పని. అది మా అన్న అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. అండ్ కపుల్ ఫ్రెండ్లీ చూసాక నీకు చాలా మంచి నీ స్పిరిట్స్ హై స్పిరిట్ లాగా వెళ్ళి ఉంటాడు. నేను యాక్చువల్లీ సినిమా రిలీజ్ ముందు చూశాను సార్, వాడు ముందే చూపించాడు నాకు. అప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేదు, అంటే బాగుందని చెప్పిన దిష్టి తాకేస్తావు అని నేను కూడా ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నా. మరీ అంత సెంటిమెంట్ అంటే కమింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఈసారి లెట్స్ నాట్ రిస్క్ ఎనీథింగ్. అన్ని పాజిటివ్గా ఉందో అంత పాజిటివ్గా మాడుకుందో అనే పాయింట్లో ఉండే సార్ ఈసారి. నేను మమ్మీకి కూడా చెప్పా, అసలు ఈసారి వాట్ ఇఫ్ అనే టాపిక్ రావద్దు, సినిమా వర్కౌట్ ఆ టాపిక్ వద్దు, 100% అవుతుంది, పాజిటివ్ ఉందా అంతే. అండ్ సార్ రాసుంది 2026 Feb 14th వాడికి రాసుంది. ఆ ఫ్రైడే వాడి పేరు వాడు కూడా అయిపోయింది సార్. అదేలే, అంతే.